మార్చి 18, 2025 మంగళవారం ఎక్కిరేస్ మనం కలికిరి అలాగే అనంతపురం మార్కెట్లో తర్వాత మన మదనపల్లి మార్కెట్ స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమి అనేది ఇవాళ మాట్లాడుకుందాము. ఆల్రెడీ మదనపల్లికి సంబంధించి మన స్టాక్ ఆల్రెడీ ఇన్ఫామ్ చేసాం, అంటే మాట్లాడుకున్నాం. సో మరొకసారి మాట్లాడుకుందాం, అంటే ఇప్పుడు ఏమన్నా దిగుమతి పెరిగిందా ఏమి ఎలాంటిది ఇవాళ మాట్లాడుకుందామండి. ముందుగా కలికిరి మాట్లాడుకున్న తర్వాత అనుకోవాలి. కలికిరి మార్కెట్లో సూపర్ టాప్ వచ్చేసి 110 రూపాయలు కాటిన ఇంకా 140 రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది. ఓవరాల్గా యావరేజ్గా కలికిరి మార్కెట్ మాట్లాడుకున్నట్టయితే 80, 90, 100, 110, 120, 130 రూపాయల వరకు యావరేజ్గా కలికిరి మార్కెట్ అయితే జరిగింది. సో ఇది కలికిరి మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. కేవలం 15 కిలోల బాక్సులు మాత్రమే మన కలికిరి మార్కెట్లో అయితే ఉంటాయి. రైతులను అయితే గమనించండి. 140 రూపాయలు సూపర్ టాప్ ప్రస్తుతానికి మన కలికిరి మార్కెట్లో వచ్చేసి. ఇంకలాగే అనంతపురం వెళ్దాం. ఇక్కడ మార్కెట్ ఇది అన్ సీజన్, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఈ రేట్లు కన్సిడర్ చేసుకోవద్దండి, ఎందుకంటే బయర్స్ ఎవరు లేరు కాబట్టి. ఎందుకంటే లోకల్గానే మార్కెట్ జరుగుతుంది కాబట్టి మీరు కన్సిడర్ చేసుకోకపోవడమే బెటరు. సో ఇక్కడ 4000 చిన్న రేట్లు వచ్చినట్టు సమాచారం. సో అంతా లోకల్గానే మార్కెట్ అయితే జరుగుతుంది. ఇంకా మన మదనపల్లి మార్కెట్ స్టాక్ సంబంధించి ఉదయం వీడియోలు చెప్పాను. దిగుమతులు పెద్దగా మార్పు అయితే లేదు. నిన్న ఏ విధంగా వచ్చాయి ఈరోజు కూడా మళ్ళీ అదే విధంగా ఎక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. దిగుమతి అయితే పెరిగింది నిన్నటితో పోల్చుకుంటే. నిన్న దిగుమతి పెరిగింది, దాంతోపాటు ఈరోజు కూడా దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలంపాట్లు అనేది ఎంతవరకు ఉంటాయి, ఏమన్నా కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా నిన్నట్లాగే ఉంటుందో లేదో చూడాలి. ఓవరాల్గా మన మదనపల్లి మార్కెట్లో మళ్ళీ దిగుమతి అయితే పెరిగింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూద్దాము. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది చూడాలి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్కి అయితే కాంటాక్ట్ వచ్చి ఇంకా తక్షణానికి అబ్బోరం కావాల్సిన బుకింగ్స్ కొరకు కింద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి, ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ కానీ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు కానీ.